బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన బీడీలు చుట్టే కార్మికులు బీడీ ప్యాకర్స్ కు నెలసరి ఉద్యోగులు గంపపట్టి వారికి వేతనాలు పెరగడంతో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున జిల్లా కేంద్రంలో గల సోపినగర్లో గల బీడీ ఫ్యాక్టరీ ముందు టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విజయోత్సవ సభ జరిగింది. ప్యాకింగ్ జిల్లా కార్యదర్శి కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా చర్చలో పాల్గొన్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్నకు సాల్వాతో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా కె రాజన్న మాట్లాడుతూ కార్మికుల వేతనాల పెరుగుదల కార్మికుల సమిష్టి కృషి ఫలితంగా జరిగిందని కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిచ్చే బీడీ పరిశ్రమ రోజురోజు నిర్వీర్యమైపోతుందని బీడీ కార్మికులకు పనిలేక అతి తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వాలే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో తీస్తున్నా. ఎక్కువ ఎనీ టైం ఓవర్ టైం డ్యూటీ కూడా చేపిస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా ఖచ్చితంగా అసలు మేము మేనేజ్మెంట్ అయితే వాళ్ళు మా మనుషులు అండి, చాటన వాళ్ళు అసలు మేము పెంచే పరిస్థితి కూడా లేదని చెప్పేసి పుట్టే దాదాపు 3 గంటలు మేము చర్చలు వాయిదేసి మీరు పెంచకపోతే మేము ఈ అగ్రిమెంటరే బహిష్కరిస్తున్నామన్న తర్వాత లాస్ట్కు నెలకు 1700 రూపాయలు ఇప్పుడు పెరుగుతున్న దానికి అదనంగా నెలకు 1700 రూపాయల అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంటు 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ అగ్రిమెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ వేరే అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెరిగిన వేతనాలు మన కార్మికుల కృషి, మన కార్మికుల ఐక్యత, మీరంతటా ఇవాళ ఐక్యత ఉండడంతో ఇవాళ నిర్మల్ జిల్లాలో మీరు ఐక్యంగా లేకపోతే ఇంత వేతనాలు పెరిగేటి కాదు. ఇది చరిత్రలోనే చాలా గొప్ప అగ్రిమెంటు, చరిత్రలోనే పెద్ద అగ్రిమెంటు, అసలు మామూలు అగ్రిమెంట్ కాదు. 3650 అంటే అది మామూలు విషయం కాదు. అంటే మేము మేనేజ్మెంట్ను ఎంత ఒత్తిడి వేసి ఎంత మెప్పించి ఎంత ఒప్పిస్తే ఈ అగ్రిమెంట్ జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి, అలాగే ఈ అగ్రిమెంట్లో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మీరందరూ యూనిట్గా ఉండడంతో, మీరందరూ ఐక్యంగా ఉండడంతో ఇవాళ ఈ అగ్రిమెంట్ సాధించుకున్నాము. ఈ అగ్రిమెంట్ సాధించుకోవడం మన కార్మికుల విజయం కూడా మనం భావిస్తూ ఈ అగ్రిమెంట్లో మనం అందరం పాల్గొన్నందుకు ఈ అగ్రిమెంట్ను సంపూర్ణంగా భవిష్యత్తులో కూడా నాకు ఇంకొక బాధ ఉంది. దాదాపు వేతనాల విషయంలో కానీ కొన్ని పెన్షన్ల విషయంలో కానీ అనేక పోరాటాలు చేసి గెలుస్తూ ఉన్నాము. దాని విషయంలో కూడా ఇంకా కొంతమంది మన వాళ్ళు నారాజులో ఉన్నారు. దాన్ని కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడి కనీసం జీవనభృతి రావడానికి కూడా మేము ప్లాన్లు చేస్తూ ఉన్నాము. ఎలా సాధించుకుంటామో అలాంటిది మనం సాధించుకుంటే మన కార్మిక సోదరులు ఇంకా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ, మనం ఈ పెరిగినటువంటి వేతనాలు ఇదే మే నెల నుంచే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాదగిరిపల్లికి చెందిన గుట్టిపల్లి సౌమ్య, డాక్టర్ ఆఫ్ కోటేశ్వర్. రైతులు విత్తనాలు ప్రభుత్వం ఆమోదించిన ఫర్టిలైజర్ షాపుల్లోనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన విత్తనాల బ్యాగులను, రసీదులను పంట చేతికొచ్చేంత వరకు భద్రపరచుకోవాలని సూచించిన వ్యవసాయ అధికారులు.
ముక్కలు కొడుతుంది నీట్గా వీడియో లాస్ట్ లైట్ అవి ట్రెడిషనల్ ఏమో 25-30 కేజీ 1000 పర్ బీపీటీ అంటే ఇవి 3 లైసెన్స్లు ఉంటాయి సార్ 20,000 బాహుబలి యశోద జై శ్రీరామ్ ఇది అంజలియా రెమెనింగ్ బ్యాలెన్స్ అక్కడ అంటే 10 కేజీ జై శ్రీరామ్ అవి 10-20 ఉన్నాయా అక్కడ 80 ఉన్నాయి మొత్తం 150 అక్కడ కొన్ని ఇక్కడ జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సంతోష్ సింగ్ గారి ఆదేశం మేరకు వ్యవసాయాధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ బృందాలుగా ఏర్పడి జగిత్యాల పట్టణంలోని వివిధ సీడ్ కంపెనీస్ సీడ్ షాప్స్ తర్వాత ఫర్టిలైజర్ షాప్స్ చెక్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే 4 బృందాలు ముఖ్యంగా పాల్గొంటున్నాయి. వ్యవసాయ శాఖకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మరియు వాళ్ళ ఏఈఓస్ అందరూ కలిసి మేము తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ విత్తనాలు కానీ తర్వాత స్టోరేజ్ సీడ్స్ కానీ ఎక్కడ అమ్మకుండా ఒకవేళ అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. తనిఖీలో భాగంగా ఇప్పటివరకు దీన్ని దొరకలేదు. ఇప్పటికైనా వ్యాపారులకు తెలియజేసేది మరి రైతులకు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మినట్టుంటే మాకు సమాచారం ఇస్తే మేము ఇమ్మీడియట్ యాక్ట్ చేసి వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్య తీసుకుంటాం. షాపులలో ఏమన్నా నకిలీ విత్తనాలు ఇప్పటివరకు ఏం దొరకలేదు. ఈ తనిఖీలు అనేవి నిరంతరం కొనసాగుతుంటాయి. సర్ప్రైజ్ చెక్స్లో ఉంటాయి. ఆదేశాల మేరకు మరియు మా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేడం గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీమ్స్గా ఏర్పడి మన డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారితో కలిసి ఎవరి అయితే మన దగ్గర అర్బన్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క లైసెన్స్ దుకాణాలని తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు డిపార్ట్మెంట్ నుంచి కమిషనరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క షాప్ని మండల వ్యవసాయాధికారి మరియు వ్యవసాయ విస్తరణ అధికారి షాపులని విభజించుకుని ప్రతి ఒక్క షాప్లో మన విత్తన దుకాణాల్లో ఎక్కడెక్కడైతే విత్తనాలు వచ్చినాయి తర్వాత ఎవరికైతే అమ్మారో వాళ్ళకి సపరేట్గా ఒక సేల్స్ రిజిస్టర్ అనేది పెట్టడం జరిగింది. ఆ రిజిస్టర్లో వాళ్ళ వివరాలు బ్లాక్ నెంబర్తో సహా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటివి ఇక్కడ స్పూరియస్ సీడ్స్ కానీ
నకిలీ విత్తనాలు కానీ ఎటువంటిది దొరకలేదు. మరియు మేము గ్రామ పంచాయతీల్లో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో రైతులకి అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు తప్పనిసరిగా ఆథరైజ్డ్ డీలర్ దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలి. మరియు కొనుగోలు చేసినప్పుడు ప్యాకెట్ మీద ఉన్న దాని ఎక్స్పైరీ అది తప్పనిసరిగా రైతు గమనించుకోవాలి. రసీదు కూడా తప్పకుండా తీసుకోవాలి. మన లాట్ నెంబర్తో సహా వివరాలు తీసుకుని మన పంట కాలం అయిపోయే వరకు అంటే హార్వెస్టింగ్ మొత్తం కోతకాలం వచ్చే వరకు కూడా వాళ్ళ సంచిని కానీ కాటన్ అయితే ప్యాకెట్ని, మనకి వరి విత్తనాలు అయితే బ్యాగ్ని అది తప్పనిసరిగా వాళ్ళ రసీదు మరియు బ్యాగ్ సీజన్ అయిపోయే వరకు ఉంచినట్లయితే ఏమన్నా విత్తన ములుగు జిల్లా మంగపేట మండలంలోని జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాజుపేట కెనరా బ్యాంక్ శాఖలో ఖాతాదారులకు చెందిన బంగారం భారీ ఎత్తున గోల్మాలైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు శాఖ పరిధిలోని వందలాది మంది రైతులు, వ్యాపారులు తనకున్న వ్యవసాయం, వాణిజ్య వ్యాపారం నిమిత్తం ఏడాది కాలంగా సదరు శాఖలో తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. 144 కోట్ల విలువ చేసే దాదాపు 2 కిలోల మేర బంగారంను సదరు బ్యాంకు అప్రోజర్ తన చాకచక్యంతో కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చింది. కెనరా బ్యాంకు శాఖలు ఇటీవల వారం రోజులుగా వార్షిక ఆడిట్ జరుగుతున్న క్రమంలో ఖాతాదారులు గత ఏడాది తాకట్టు పెట్టిన బంగారం నిల్వలను తనిఖీ చేస్తున్న ఆడిట్ అధికారులకు సదరు నిల్వలకు తాకట్టు లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరకపోవడంతో ఈ విషయాన్ని ఆడిట్ అధికారులు బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే మేనేజర్ బ్యాంకు అప్రైజర్ను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా ఆయన అప్పటికి గ్రామం నుంచి భార్య పిల్లలతో ఉడాయించినట్లు తెలుస్తోంది. ఇక్కడ సమ్ డిసాప్లింగ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ 23 ప్యాకెట్స్ దాకా మనకు సో ఎవరెవరికైతే లాస్ జరిగిందో మేము బ్యాంకు పరంగా మేము వాళ్ళకి రీప్లేస్ చేస్తాం. ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ లాస్ అయితే దాన్ని రీంబర్స్ చేయడానికి బ్యాంక్ తరఫున మేము సంవిధానాలకు ప్రయత్నం చేస్తాం. మార్కెట్ వాల్యూ ప్రకారంగా వాళ్ళకి లాస్ కాకుండా మేము చూసుకుంటాం. ఎందుకంటే మా మెయిన్ ఇది మా బ్యాంక్ ఇది ఒక ఆర్గనైజేషన్ అండ్ వీ డోంట్ వాంట్ టు టార్నిష్ అవర్ ఇమేజ్. బ్యాంక్ ఇమేజ్ టార్నిష్ కాకుండా మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా డైరెక్ట్ అవుతాయి. ఇన్ కేస్ ఇప్పటివాళ్ళు వాళ్ళు ఈ రోజు కూడా వచ్చినా కానీ వాళ్ళందరికీ మాకు రీంబర్స్ చేసే ఫెసిలిటీ ఉంది. కరెక్ట్ గవర్నమెంట్ బ్యాంక్ కరెక్ట్ అండి. ఎవరు కాదు, మేము అన్ని ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళని తీసుకున్నాము. ప్లస్ మనం అటు వాళ్ళ వాట్ ఎవర్ ప్రికాషన్స్ తీసుకున్నామని తీసుకున్నాము. బట్ ఇదే కాకుండా ఇంకా జనరల్గా ఎవరైనా బ్యాంకు మీద ఇబ్బంది అని అనిపిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ అకౌంట్స్ క్లోజ్ చేసుకోవచ్చు, రెడీగా తీసుకోవచ్చు. అట్లాంటిది ఏం లేదు. నేషనలైజ్ బ్యాంకు దాదాపు 2.5 లక్షల కోట్ల బిజినెస్ ఉంది మాకు, 2 లక్షల కోట్లు. సో నథింగ్ టు వరీ. ఎవరికైతే లాస్ అయితే జరిగిందో వాళ్ళకి ఈ రోజు కూడా వచ్చిన వాళ్ళకి రీఇంబర్స్ చేస్తాను. ఎంతమందికి ఎంత గోల్డ్ పోయింది సార్? ఆల్రెడీ ఇచ్చాము కదా, అరౌండ్ 1.38 దాకా ఉందండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరా మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలో హెచ్పి రాంపల్లి డబుల్ బెడ్రూమ్లోని ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు జూన్ 1వ తారీఖు వరకు మీరు ఇళ్లలోకి పోవచ్చని మాకు చెప్పడం జరిగింది. ప్రజలు జూన్ 1 వరకు ప్రజలు ఇళ్లలోకి వస్తారు కనుక పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కావద్దని స్కూల్ మీద పెట్టడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో కనీసం ఒక 200 మంది రావడం జరిగింది. రాంపల్లి టు బీకేహెచ్పి 4 స్కూల్ వాళ్ళు అటెండ్ అయ్యారు. రాంపల్లి టు బీకేహెచ్పి ప్రజలు మరియు పిల్లలు చాలా మంది ఒక ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. ప్రెసిడెంట్ పన్నీర్ మహేష్, జనరల్ సెక్రటరీ యాదగిరి గౌడ్, ట్రెజరర్ కసూరు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ బండారి, దస్తగిరి, ప్రభాకర్, కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్, విజయ, సంతోష, ప్రసాద్ మరియు కమిటీ వాసులు పాల్గొనడం జరిగింది.
అయితే ఒక మాట అందరికీ నమస్కారం అండి. నేను మీ డబుల్ బెడ్రూమ్ పన్నీరు మహేష్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మా కమిటీ మరియు యూనిస్బాయ్ కమిటీ ఒకటయ్యి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎందుకంటే జూన్ ఫస్ట్ వరకు మనం ఇళ్ళలోకి వస్తున్నాం కనుక పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కావచ్చు, చదువు కోసం ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కావచ్చు అనే ఉద్దేశంతోనే మనకు జూన్ 5 తారీఖు లోపు మనం ఇళ్ళలో, ఎందుకంటే హెచ్ఎఫ్ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది, దానివల్ల లేట్ అవుతుంది. దయచేసి అందరు కూడా నేను చెప్పిన అందరు కూడా ఏం చెప్పినా వాటర్ వచ్చింది, కరెంట్ వచ్చిందమ్మా, మీరు ఫ్యాన్లు బుగ్గలు ఫిట్ చేసుకుని చెప్పిన అసలు కరెంట్ వచ్చింది. విషయం ఏంటంటే కొన్ని ఒక్కో బ్లాక్లో ఏమైందంటే వేరే మీటర్లు లేని వాళ్ళకు కరెంట్ వస్తుంది, మీటర్ వాళ్ళకి కరెంట్ వస్తలేదు. కొంచెం మిస్టేక్ అయింది. దానివల్ల సార్ వాళ్ళు మనకు 4 రోజులు టైం అడిగారు. 4 రోజులు టైం ఇచ్చినాం. మనం ఇచ్చి కూడా 4 రోజులు కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ వాటర్ వచ్చింది కానీ ఇప్పుడు ఎందుకంటే వచ్చినందరికి అడుగుతాను నీళ్ళు ఎక్కడ పోవాలి దానికని చెప్పేసి ఒక 4 రోజులు సార్ మీరు టైం అడిగారు కనుక ఒక 4 రోజులు మీరందరూ ఈరోజు మా మాట మీద మీరందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ కంపెనీ డబుల్ బెడ్రూమ్ వాసులందరికీ నమస్కారం అండి. నలుగురు చెప్తున్నా. రెండోది ఏంటంటే ఇప్పుడు మేము చేసే ఏదైతే మేము పనులు చేస్తున్నామో ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము కష్టపడుతున్నానే మేమనే కాదు, మాతో పాటు మీ అందరూ కూడా కృషి మాకుంది, మీ అందరి ప్రేమ మాకుంది. ఇలాంటి ప్రేమ ఎప్పటికుంటే ఇంకా ఏం కాలే, ఇంకా చాలా పనులు ఇక్కడ చేసేటి కేవీట్లు ఏం కాలే. ఇంకా ఇళ్ళ సంపూర్ణం కాదు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కావాలి, హాస్పిటల్ కావాలి, మరియు గుడి కావాలి, మసీదులు కావాలి, చర్చి కావాలి. ఇంకా చాలా పెద్ద పని ఉంది. ఈరోజు ప్రోగ్రాం కూడా ఎందుకు పెట్టినా స్టైల్ అంటే ఇక్కడ ఇంతమంది మేము ఉన్నాం సార్, గరీబుల్లో మాకు ఇల్లు కావాలి, మాకు తొందర రావాలి, ఆర్టీసీ బస్సులు కూడా రావాలి మనకు. ఇవన్నీ కూడా వాళ్ళు అన్నీ మాట్లాడి అన్ని ప్రతి ఒక్కటి లిస్టులతో రాసి అందరు సార్ కలిపడం జరిగింది. అన్ని పనులు అయిపోయినాయి. కాకుండా ఏంటంటే ఇక్కడ మనం తొందరగా వచ్చి మనకి ఇక్కడ ఎంత తొందరగా మనం వచ్చి అందరం మమేకమై ఒక కమిటీ పెట్టుకొని ఏర్పడితే అప్పుడు మనకు వర్క్ స్టార్ట్ అవుతాయి, పెద్ద పెద్ద వర్కులు. ఇప్పటి వరకు మాత్రం ఇళ్ళలోకి రావడానికి మాత్రం ఈరోజు మన ఫస్ట్ వరకు మాత్రం మనకు అవకాశం దొరికింది కనుక దీంట్లో మన అన్న పెద్ద మనిషి మేము చేసే పనులు అనే బాబు మీరు చాలా కష్టపడుతున్నారు, మీకు మా తరపున వచ్చిన సన్మానం చేస్తా అంటే అన్న పెద్ద మనిషి వచ్చాడు కాదని మనం అనలేం కదా.